ప్రైజ్ గాడ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు? ప్రార్థన చేశారా? మీ కుటుంబ సభ్యులు కూడా ప్రార్థించారా లేదా గమనించండి. సాతానుడు పొంచి ఉన్నాడు. వాడి చేతుల నుంచి భద్రపడాలంటే ఒక ఆయుధము ప్రార్థన ఒకటే. కాబట్టి రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. యెషయా 46:4 ముదిమ వచ్చే వరకు నేను ఎత్తుకున్న వాడు నేనే, తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకొని. పిల్లరా, ఈ లోకంలో చాలామంది ప్రమాణాలు చేస్తుంటారు. అమ్మ నాన్నకి పిల్లలు ప్రమాణం చేస్తారు, అమ్మా నేను చదువుకొని ఉద్యోగం సంపాదించినాక నిన్ను కూలో పెట్టి చూసుకుంటున్నాను చూడు, నాన్న నువ్వు భయపడొద్దు, నువ్వు కూలి పని చేయాల్సిన అవసరంలా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను కాపాడుతుంటారు. కానీ ఉద్యోగాలు వచ్చినాక పెళ్ళిళ్ళు అయినాక తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది భార్య భర్తలు ప్రమాణం చేస్తారు, కానీ కొన్నాళ్ళకి భార్య మీద భర్తకి ద్వేషం, భర్త మీద భార్యకి ద్వేషం. దేవుడు నా యేసయ్య ప్రమాణం చేస్తున్నాడు ఏంటంటే, ముదిమి వచ్చే వరకు. హల్లెలూయా. ఈ వాగ్దాన్ని ప్రపంచంలో నీకు ఎవరు చేయరు. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ తండ్రి, తల్లి వినండి. నీ కడుపులో పుట్టిన బిడ్డలు కూడా నిన్ను మర్చిపోతారేమో. ఈ వాగ్దానం చేసిన నా యేసయ్య నిన్ను మరవడు, విడువాడు, ఎడబాయడు. నీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఈ లోకంలో ఎంతమంది నిన్ను వెలివేసినా, ఎంతమంది నిన్ను అవమానపరిచినా, ఎంతమంది నీ కుటుంబస్తులు నిన్ను గాయపరిచినా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు నా యేసయ్య. ముదిము వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చేంత వరకు, నీ వెంట్రుకలు తల మెరిసినంత వరకు, నీ బలం ఊడిపోయినంత వరకు, అన్నీ బాగున్నప్పుడు అందరూ వస్తారు, మామయ్య, అత్తయ్య, అత్త, మామ అని, అన్న, తమ్ముడా అని. నీ బలహీనంగా ఉన్నప్పుడు, నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, మంచులో ఉన్నప్పుడు, నీ కన్న బిడ్డలు నీకు సేవ చేయరండి. రోజులో చూస్తున్నా కదా, కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద అనాథలుగా పడేసినట్టు తల్లిదండ్రులు పడేస్తున్నారు, ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నారు. ఏమైంది వారి ప్రేమ? అంత మాయ. అవసరానికి వాడుకున్నారు, ఆస్తులు పంచేంత వరకు నటించారు. కానీ ఏమైంది? వృద్ధాప్యంలో నిన్ను నడి రోడ్లో వదిలిపెట్టారు. కానీ నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య నువ్వు ఏ స్థితిలో ఉన్నా విడిచిపెట్టడు. తండ్రి నువ్వు ఏ స్థితిలోనే విడిచిపెట్టడు. తల్లి భయపడదు. ఈ వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు. సహోదరి, నీ జీవితాన్ని తలుచుకొని, నీ ఒంటరి జీవితాన్ని తలుచుకొని ఏడుస్తున్నావు కదూ, నాకు సరైన జీవితము అమర్చలేదే దేవుడిని బాధపడుతున్నావు కదూ, భయపడదు. నా దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను లేవనెత్తగలడు, విడువడు, భయపడగలడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా ప్రభా, ఎంతోమంది నా తండ్రి అయ్యా భయంకరమైనటువంటి శోధన ఎదుర్కొంటున్నారయ్యా, దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నారయ్యా. నదడన యేసు నామములో అంధకార చీకటి శక్తి నుంచి విడుదల దయచి, కుటుంబ తగాదాల్లో భార్య భర్తలు నేను ఇంట్లో ఉండి మాట్లాడకుండా ఉన్నారయ్యా, వారి యొక్క సాతాన క్రియలు లయపరుస్తున్నాయి. ఇప్పుడు వారికి ఐక్యత, సమాధానం దయచి అయ్యా. ఇదిగో నా తండ్రి, తల్లిదండ్రులకి లోబడకుండా పిల్లలు తల్లిదండ్రులు తిరగబడుతున్నారయ్యా. అలాంటి పిల్లలను దర్శించండి ఆయన, వారికి విధేయత కలిగే మనసు దయచ్చనయ్యా. అమ్మ నాన్న ఏడిపించకుండా ప్రేమించే మనసు దయచ్చు. అనాథ పిల్లల్ని కాపాడండి, విధవరాలకి తోడునండి, గర్భిణీ స్త్రీలైనా మంచి ప్రసవం దయచ్చని. ఉదయకాలన ప్రభా వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీకు ఆశీర్వాదం ఇచ్చాను. ముఖ్యంగా ఎవరైతే పుట్టినరోజు వివాహం జరుపుకున్నారో వారందరూ ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను.